హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎల్టీ హెల్తీ బ్లాగ్స్. సో జనరల్గా స్పెసిమెన్ కలెక్షన్ అంటే మనం ఏం రాస్తాం? యాక్చువల్గా ప్రొసీజర్స్ రాస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెసిమెన్ కలెక్షన్ ఉంది. వీనస్ కలెక్షన్ అని, కెప్లరీ కలెక్షన్ అని, సో ఈ విధంగా రాస్తాం. సో అది గుడ్డే, కానీ మనకు సిఎల్పిలో ఈ విధంగా జీసీఎల్పిలో గుడ్ క్లినికల్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్లో ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు వేరే రకంగా రాయాలి. అంటే ప్రొసీజర్ రాయకూడదు అనమాట, చేసే విధానం రాయకూడదు అనమాట. ఏమి పాటించాలి అనేది కూడా ఇక్కడ స్పెసిమెన్ కలెక్షన్ సిఎల్పిలో రాయాల్సి ఉంటుంది అనమాట. సో దాని గురించి ఇప్పుడైతే చిన్నగా వివరిస్తాను. దాని తర్వాత దీనికి సంబంధించిన నోట్స్ కూడా మీకు షేర్ చేస్తాను. సో అలానే చూస్తూ ఉండండి, స్కిప్ చేయొద్దండి. సో స్పెసిమెన్ కలెక్షన్ అనేది ల్యాబ్ టెక్నీషియన్కి తర్వాత పేషెంట్కి ఫస్ట్ ఇంటరాక్షన్ అనమాట. అక్కడే పేషెంట్ ల్యాబ్ టెక్నీషియన్ కలిసి మాట్లాడుకోవడం జరుగుతుంది. వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ అనేది అప్పుడే జరుగుతుంది అనమాట. సో పేషెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్గా గ్యాదర్ చేసుకొని పెట్టుకోవాలి. సో పేషెంట్ దేంతో సఫర్ అయ్యి వచ్చినారు, సో అక్కడ డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో టెస్ట్లు రాసినప్పటికీ కూడా పేషెంట్ వాళ్ళ యొక్క సమస్యని ల్యాబ్ టెక్నీషియన్గా కూడా మనం కూడా తెలుసుకోవాలన్నమాట. సో ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ ఏజ్, వాళ్ళ నేము, సో వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, సమస్య గురించి అడిగి పూర్తిగా తెలుసుకొని పెట్టుకోవాలన్నమాట. స్పెసిమెన్ కలెక్షన్ అప్పుడు ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది ఇచ్చి పెట్టాలన్నమాట వాళ్ళకి. ఎందుకంటే కొంతమంది చాలా భయపడతారనమాట. సో కలెక్షన్ చేసే ముందే వాళ్ళు నర్వస్ ఫీల్ అవుతారు. సో అందుకని వాళ్ళకి కౌన్సిలింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆ టెస్ట్ ఏంటి, ఎలా చేస్తారని జస్ట్ వాళ్ళకి వివరిస్తే సరిపోతుంది అనమాట. స్పెసిమెన్ కలెక్షన్ చేస్తున్నప్పుడు కలెక్షన్లో మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా కూడా రిజల్ట్లో రాంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క స్పెసిమెన్ కలెక్షన్ని జనరల్గా జీసీఎల్పిలో ఏమంటారంటే ప్రీ అనలైటికల్ కంట్రోల్ అని కూడా అంటూ ఉంటారనమాట. Specimen collection is the first phase of interaction between patient and the laboratory. Patient information should be collected. Appropriate counseling should be done. Any error in specimen collection can lead to erroneous results. It is a major step in good clinical laboratory practice and is referred to as pre-analytical control. సో టెస్ట్ చేసే అనాలైసిస్ చేసే ముందు ఈ స్పెసిమెన్ కలెక్షన్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో మనం పేషెంట్కి కలెక్ట్ చేస్తున్నప్పుడు పేషెంట్ యొక్క లక్షణాలు మనం గమనించాలన్నమాట. సో వాళ్ళు ఓవరాల్ ప్రొసీజర్లో సో ఫస్ట్ వాళ్ళని కూర్చోబెట్టి కలెక్షన్ చేసినప్పటి నుంచి కూడా లాస్ట్ వరకు కలెక్షన్ చేసేసిన తర్వాత కూడా వాళ్ళ మీద కొంచెం అబ్జర్వేషన్ అనేది పెట్టి ఉంచాలన్నమాట. సో సడన్గా ఉన్నట్లుండి బ్లడ్ అనేది కొద్దిగా తీసినట్లయితే కొంతమందికి ప్యానిక్ అయిపోతారు. సో కళ్ళు తిరిగి పడిపోతారు, అన్కాన్షియస్లోకి అయిపోతారు. సో ఫ్లూయిడ్ కాంటెంట్ తగ్గినట్లు అనిపిస్తుంది. సో ఇట్లా రకరకాలుగా కొంతమంది భయపడతారు. సో ఇట్లా వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం సో అలా జరుగుతూ ఉంటాయి. అందుకు పేషెంట్ ఇల్నెస్ మనము అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడ పేషెంట్ దగ్గర నుంచి బ్లడ్ కలెక్ట్ చేసే వాళ్ళని ఫ్లిబోటమిస్ట్ అంటాం అనమాట. సో ఫ్లిబోటమిస్ట్కి ఈ కలెక్షన్ చేసే యొక్క డ్యూటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ ఎవరైనా కలెక్షన్ చేసే వాళ్ళు ముందుగానే మంచిగా ట్రైన్ అయి ఉండాలన్నమాట. Observe the patient for any illness after blood collection or in the entire process. Specimen collection can be done at the patient's bedside or in the specimen room or area in the laboratory. So ఈ పాయింట్ నేను ఇందాక చెప్పేది మర్చిపోయినాను ఎక్స్ప్లెనేషన్లో. సో స్పెసిమెన్ కలెక్షన్ ఎప్పుడు కలెక్ట్ చేస్తామంటే పేషెంట్ ఒకవేళ బెడ్ సైడ్ ఉన్నా కానీ బెడ్ దగ్గరికి వెళ్ళి స్పెసిమెన్ కలెక్షన్ అనేది చేస్తాము. లేకపోతే పేషెంట్ వచ్చినప్పుడు ఒక స్పెసిమెన్ రూమ్ ఏరియా అనేది ఉంటుందన్నమాట సపరేట్గా. సో దాంట్లో కూడా ఈ స్పెసిమెన్ కలెక్షన్ అనేది చేస్తాం. ఫ్లిబోటమిస్ట్ షుడ్ బి ఎంప్లాయిడ్ ఫర్ స్పెసిమెన్ కలెక్షన్. అదర్ స్టాఫ్ సచ్ యాజ్ డాక్టర్స్, నర్సెస్ అండ్ అదర్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్పెసిమెన్ కలెక్షన్ షుడ్ ఆల్సో బీ ట్రైన్డ్. సో స్పెసిమెన్ కలెక్ట్ చేసే ముందు పేషెంట్ యొక్క ప్రిపరేషన్ అనేది ముఖ్యం అనమాట బిఫోర్. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తారంటే కొన్నిసార్లు కొన్ని టెస్టులు రకరకాల టెస్టులు కావచ్చు. సో ఏం చేస్తారంటే ఇప్పుడు సపోజ్ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ షుగర్సే ఉందనుకోండి. సో పేషెంట్ మనకి 11కో 12కో లేకపోతే ఆఫ్టర్నూన్ వచ్చినారనుకోండి. సో ఫాస్టింగ్ కాదు కదా అది. సో ఎర్లీ మార్నింగ్ రావాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మనం అప్పుడే కలెక్ట్ చేయకుండా పేషెంట్ని ముందుగానే ప్రిపేర్ చేయడం అనేది ఇదే అనమాట. సో నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ వితౌట్ ఎనీ ఫుడ్ వాళ్ళు రావాల్సి ఉంటుంది అనమాట. సో స్పెసిమెన్ కలెక్ట్ చేసిన తర్వాత వాటిని నీట్గా లేబుల్ చేసి ప్రతి దాన్ని మంచిగా హ్యాండిల్ చేసి
అక్కడ అనలైటిక్ ప్రాసెస్ వరకు ఎక్కడైతే మనం ప్రాసెస్ చేస్తామో అనాలైసిస్లో పెడతామో సో అక్కడి వరకు కూడా స్పెసిమెన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ స్పెసిమెన్ కలెక్ట్ చేసేటప్పుడు కరెక్ట్ అయిన ట్యూబ్ లేదా కంటైనర్ ఎంచుకున్నామా అనేది సరిగ్గా చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు బ్లడ్ ఒకటే కాదు, రకరకాల స్పెసిమెన్స్ అనేవి ఉన్నాయి కదా బాడీ ఫ్లూయిడ్స్లో. మనం స్పూటం కావచ్చు, సిఎస్ఎఫ్ కావచ్చు, సెమెన్ కావచ్చు, యూరిన్ కావచ్చు. సో ఇవన్నీ కూడా స్పెసిమెన్స్. ఇవన్నీ కలెక్ట్ చేసేటప్పుడు వాటికి కంటైనర్స్ ఏమి ఉండాలి. ఇప్పుడు సపోజ్ బ్లడ్ కలెక్షన్ చూసుకుందాం. సో యాంటీకోగులెంట్ వేసి కొన్ని టెస్టులు చేస్తారు. సో దానికి యాంటీకోగులేటెడ్ ఈడిటిఏ ట్యూబ్స్ ఉంటాయి. సో ఈ విధంగా పర్టికులర్ టెస్ట్కి పర్టికులర్ ట్యూబో పర్టికులర్ కంటైనరో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో స్పెసిమెన్ కలెక్ట్ చేసిన తర్వాత స్పెసిమెన్ని నీట్గా మనము భద్రంగా ఉంచాలి. సో ఎటువంటి లీకేజ్ ఉండకుండా, స్పిల్లేజ్ లేకుండా అండ్ కంటామినేషన్ లేకుండా కూడా ఈ స్పెసిమెన్ని జాగ్రత్తగా చూడాలన్నమాట టెస్ట్ అయిపోయే వరకు కూడా. Patient preparation as per the prescription. Some tests require that the patient be on fasting or in any particular time. Specimens must be collected, labeled, handled and transported in a manner. Appropriate tube or container depending on volume, with or without anticoagulant etc. should be used. Specimen should be secured so that there is no leakage, spillage or contamination. మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరికీ కూడా బ్లడ్లో ఏదో ఒక జబ్బుతో లేకపోతే ఏదో ఒక ఇన్ఫెక్షన్తో మన దగ్గరకు వచ్చింటారు కాబట్టి సో ఇక్కడ అన్ని శాంపిల్స్ కూడా ఇన్ఫెక్షియస్ మెటీరియల్గా మనం పరిగణించబడాలన్నమాట. సో ఎందుకంటే ప్రతి స్పెసిమెన్లో ఏదో ఒక డిఫెక్ట్ అనేది ఏదో ఒకవేళ వైరస్ ఉండొచ్చు. సో ఒక దాంట్లో ఉండొచ్చు, ఒక దాంట్లో ఉండకపోవచ్చు. మనం చేసేసిన తర్వాత మనకి ఆ శాంపుల్లో ఏముంది అని తెలుస్తుంది కాబట్టి ముందుగానే దాన్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో స్పెసిమెన్ కలెక్షన్ అయిపోయిన తర్వాత ఈ స్పెసిమెన్ని లేబులింగ్ ఏ విధంగా చేస్తారు. సో ఇది ఒకవేళ సపరేట్ క్వశ్చన్గా శాంపుల్ లేబులింగ్ అని అడగచ్చు, లేకపోతే దీంట్లోనే మీరు కలిపి రాసేయచ్చు అనమాట. సో ఇక్కడ శాంపుల్ లేబులింగ్ ఏ విధంగా ఉండాలంటే కరెక్ట్గా ఎవరైతే పేషెంట్ మనకి ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి మీరు డీటెయిల్స్ తీసుకోవాలి. రిలేషన్స్ దగ్గర నుంచి అస్సలు డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేయకూడదు. సో మీ ముందే పేషెంట్ ఉంటారు కాబట్టి వాళ్ళనే వీలైనంత వరకు వాళ్ళనే అడిగి మీరు వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క ఏజ్ అనేది తెలుసుకొని పెట్టుకోండి. సో డాక్టర్ ఏదైతే టెస్టులు రాసింటారో ఆ టెస్టులను కూడా నీట్గా ఏది మిస్ చేయకుండా ఇక్కడ మన దాంట్లో రాసుకోవాలన్నమాట. ఇంకొన్ని దాంట్లో ఏమంటే మనం ఎప్పుడు కలెక్ట్ చేసాము ఆ డేట్ అండ్ టైం కూడా మనము దానిపైన రాసి పెట్టుకుంటాం అనమాట. సో ఈ విధంగా మన చేతుల ద్వారా మనం రాస్తే దాన్ని లేబుల్ చేసుకుంటే తప్పైపోతుంది అనుకుంటే ఇంకొన్ని హయ్యర్ ల్యాబ్స్లో ఏం చేస్తారంటే బార్ కోడింగ్ సిస్టమ్ అనేది పెడతారు. దాని ద్వారా ఎర్రర్స్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. సో ప్రతి స్పెసిమెన్కి కలవకుండా ఉండాలంటే కనీసం 2 ఐడీలన్నా ఖచ్చితంగా ఉండి తీరాలి. ఒకటి వచ్చి ఏజ్, పేషెంట్ యొక్క ఏజ్, ఒకవేళ పేషెంట్ యొక్క నేమ్. సో 2 ఒకేలాగా సాధారణంగా ఉండదు. అఫ్ కోర్స్ ఉంటే ఇవి 2 ద్వారా డిఫరెన్షియేట్ అవుతుందన్నమాట. All samples should be considered as infectious and handled carefully. Sample labeling. Specimen should be labeled with at least 2 unique identifiers, example name and age etc. Specimen labeling using barcodes is an option to reduce errors. Label may include patient's name, age, gender, patient ID, test required, time and date of specimen collection. ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్. బై.